వింటర్‌లో చాలా వరకు స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. అవునమ్మా. దానికి ఏదైనా అంటే హైడ్రేట్ అవుతూ ఉండాలి, వాటర్ తీసుకోవాలి అంటారు. చలికాలం కాబట్టి వాటర్ తక్కువ ఎందుకు తీసేసుకుంటారు. తీసుకోవాలి? అండ్ అంటే చలికాలం కదా, తీసుకోవడమే తక్కువ తీసుకుంటారు. అండ్ దాంతోపాటు ఆ స్కిన్ డ్రై అవ్వకుండా డైట్ ఏమైనా ఉందా? డైట్ కాదమ్మా, చిన్న డైట్ ఓకే. డైట్ అలాగూ కోకోనట్ ఆయిల్ లాంటి బాగా తీసుకుంటాం, నెయ్యి బాగా వేసుకుంటే ఇలాంటి ఉపయోగపడతాయి. ఎందుకని కోకోనట్ ఆయిల్ని చర్మాన్ని ఫుల్ రాసుకోవాలమ్మా. అసలు మన పెద్దాళ్ళు తలకి కోకోనట్ ఆయిల్ పెట్టాలి, చర్మాన్ని కోకోనట్ ఆయిల్ ఎందుకు పెట్టారు తెలుసా? ఆ సిద్ధాంతం చాలా ఆయిళ్ళు ఉన్నాయిగా. కోకోనట్ ఆయిల్ ఎందుకు? మనకి చర్మం వెంట్రుకల కింద సెబాషియస్ గ్లాండ్స్ ఉంటాయి, తెలుసు కానీ అవును, మన కింద పొరలో సెబాషియస్ గ్లాండ్స్లో సేబమ్ అనే ఆయిల్ ఉంటుంది. ఆయిల్ ఉంటుంది. సేబమ్ అనే ఆయిల్ ఉంటుంది కదా, ఇది మనం శరీరంలో మంచి మంచి ఓడోరు రావటం, మంచి వాసన రావడానికి, అంటే టీనేజ్లో ఉన్నాడు చూడు చక్కగా ఎంత వాసన వస్తారు అంటే ఆడపిల్లలు ముఖ్యంగా వాసన అనిపిస్తారు, వాళ్ళు సెబాషియస్ గ్లాండ్స్ సేబమ్ బాగా వస్తుంది. అదే ముసలమ్మలకి వెళ్తే ముసలకంపు బామ్మ వాసన అంటారు. అంటే ఏంటి, వాళ్ళకి ఎండిపోతాయి. చిన్నపిల్లల్లోనూ ఆడల్లోనూ బాగా ఉంటాయి. మన చర్మం కాంతివంతంగా ఉండడానికి, జుట్టు నరిష్మెంట్కి అద్భుతంగా ఉపయోగపడతాయి కదా. అది కొబ్బరి నూనె ఎందుకు ఉపయోగపడుతుంది అంటే అది మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్, కోకోనట్ ఆయిల్ మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్. అందుకని ఈ రెండిటికి కనెక్షన్ తలప్రాయం అనేది అక్కడ సేమ్ మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అంటే ఈజీగా తీసుకుంటుంది. చర్మానికి విపరీతం నరిష్మెంట్ ఉంటుంది కాబట్టి అసలు కోకోనట్ ఆయిల్ అయితే చర్మ వ్యాధులే తగ్గిపోతాయి అమ్మా. దాంట్లో ఎందుకు ఉండే మోనోలారిక్ యాసిడ్, దాని అద్భుతం చెప్పాలంటే ఇక మామూలు కాదు అది. అందులో ప్రపంచంలో తల్లిపాలలో మాత్రం ఉండే మోనోలారిక్ యాసిడ్ అద్భుతంగా, తల్లిపాలలో 3% ఉంటే దీంట్లో 50% ఉంటుంది.